అధ్యాయం 52. కాని సమూయేలు చాలా చిన్నపిల్లవాడు, మరియు ఈ విషయాలన్నీ అతనికి తెలియదు. మరియు అతను యెహోవా సన్నిధిలో సేవ చేస్తున్నప్పుడు ఏలీ ఇద్దరు కుమారులు వారి తండ్రుల మార్గాల్లో నడవకుండా ప్రజలకు చెడుగా ప్రవర్తించడం ప్రారంభించారు, మరియు వారి దోషాలను పెంచుకున్నారు. మరియు వారు బేతకు ఇంటి దగ్గర కఠినంగా నివసించారు, మరియు ప్రజలు కలిసి వచ్చారు. ఈ సంగతి యెహోవాకును ప్రజలకును వారి తండ్రికిని ఇష్టం కాలేదు. వారి తండ్రి వారితో ఇలాగు చెప్పెను, ఈ వార్త ఏమిటి? నీ గురించి నేను విన్నాను కదా. ఫినీసు నాకు ఇచ్చిన స్థానాన్ని నేను పొందానని మీకు తెలియదా? మనం పొందిన స్థానాన్ని వృధా చేసుకుంటే దానిని చేసినవాడు దానిని మళ్ళీ కోరితే, మరియు అతను మనకు ఇచ్చిన దానికోసం మనల్ని బాధ పెడితే మనం ఏం చెప్పాలి? కాబట్టి ఇప్పుడు మీ మార్గాలను సరిచేసుకోండి, మంచి మార్గాల్లో నడవండి, అప్పుడు మీ క్రియలు నిలిచి ఉంటాయి. కానీ మీరు నన్ను దూషించి మీ దుష్ట ఉపాయాలను మానుకోకపోతే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, మరియు యాజకత్వం వ్యర్థమవుతుంది, మరియు పవిత్రం చేయబడినది నిష్ఫలమవుతుంది. అప్పుడు వారు ఇలా అంటారు, అహరోను కర్ర ఫలించలేదు, దాని నుండి పుట్టిన పువ్వు నిష్ఫలమైంది. కాబట్టి మీరు ఇంకా ఉండగానే, నా కుమారులారా, మీరు చేసిన చెడును నేను సరిదిద్దగలను. మీరు ఎవరికి విరోధంగా పాపం చేసిరో ఆ మనుషులు మీ కొరకు ప్రార్థించెదరు. కానీ మీరు మీ దోషములలోనే కొనసాగితే నేను నిర్దోషిని అవుతాను. మరియు నేను చనిపోక ముందే మీ మరణ దినం గురించి విని లేదా మరియు ఇప్పుడు నేను మీలో ఈ గొప్ప దుష్టత్వములను తుడిచివేయను అని నేను దుఃఖించడమే కాకుండా, ఇది జరిగితే లేదా ఇది జరగకపోయినా నేను నిందలేని వాడిని అవుతాను. మరియు నేను బాధలో ఉన్నప్పటికీ మీరు నశించిపోతారు. మరియు అతని కుమారులు అతనికి విధేయులు కాలేదు, ఎందుకంటే అతని పాపం అతనికి విధేయత చూపలేదు. వారు పాపం చేసినందున వారు చనిపోవాలని ఎలోహిం వారి విషయమై తీర్పు తీర్చాడు. ఎందుకంటే వారి తండ్రి వారితో మీ దుర్మార్గం నుండి పశ్చాత్తాపపడండి అని చెప్పినప్పుడు వారు మేము వృద్ధులైనప్పుడు పశ్చాత్తాపపడతాం అని అన్నారు. మరి ఈ కారణంగా అది కాదు, వారు ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూ ఇజ్రాయెల్ను దోచుకోవడంలో చాలా అన్యాయంగా ప్రవర్తించారు. కాబట్టి వారి తండ్రి వారిని గద్దించినప్పుడు పశ్చాత్తాపపడేలా వారికి ఇవ్వబడింది. కానీ యెహోవా హేలీపై కోపంగా ఉన్నాడు. అధశుచీలు, మనం వృద్ధులైనప్పుడు పశ్చాత్తాపపడతాం. ఉదాహరణ, అపోస్టోలిక్ కాన్స్టిట్యూషన్స్లో ఆమోన్